క్యాప్సికంలో ఉన్న బెనిఫిట్స్ మనం చూసాం కదండి. మరి ఇప్పుడు క్యాప్సికం కూర ఎట్లా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఎందుకంటే కొన్ని పద్ధతుల ప్రకారం మనం చేసుకుంటే నా కూర టేస్టీగా ఉంటుంది కదా. దీన్ని విడిచిపెట్టరు. పార్ట్ 1లో మనం బెనిఫిట్స్ తీసుకున్నాము. పార్ట్ 2లో కూర ఎట్లా చేయాలో చూసి, యాక్చువల్గా ఇది ముందు అది వెనకాల రావాలి. అయినప్పటికీ ఎందుకంటే ముందు నేను పెట్టాలనుకోలేదు, కూర ఒక్కటే పెట్టాలనుకున్నాను. ఎన్ని బెనిఫిట్స్ ఉన్న తర్వాత దీన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను కనుక రెండో వీడియో కూడా చేశానండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెనం పెట్టుకుని అందులో పల్లి కొంచెం, కొబ్బరి కొంచెం, సాయిపప్పు కొంచెం, పచ్చిశనగపప్పు కొంచెం, మెంతులు కొంచెం, ఎండుమిరపకాయలు కొంచెం, పోపుకు సరిపడా పల్లి, కొబ్బరి, ఎండుమిరపకాయలు, కొంచెం సాయిపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు వేసి వేయించుకుందామండి. ఫ్రెండ్స్, వేగినాయి కదా, లాస్ట్లో కాస్త నువ్వులు వేసి స్టవ్ బంద్ చేస్తున్నాను. ఈ వేడి సరిపోతుంది. ఉప్పు నీటిలో నానబెట్టిన క్యాప్సికమ్ని 2 సార్లు కడుక్కుందాము. దీంట్లో వేసేసుకుందాం. క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం. ఫ్రెండ్స్, స్టవ్ వెలించుకొని కాస్త నూనె పోసుకుని వేడైన తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు, మట్టిగుండ కదండి, కాస్త ఇది అవుతుంది. కాస్త జీలకర్ర, కరివేపాకు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసి కలుపుకుని 80% వచ్చే వరకు మనం మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకుందామండి. మధ్య మధ్యలో తిప్పుకుందాం. ఫ్రెండ్స్, ఈ వేయించుకున్న వీటిని అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని మనం పొడి చేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇందులో కాస్త వెల్లిగడ్డేసి కచ్చపచ్చ కొట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మెత్తగా మగ్గిపోయింది కదా. దీంట్లో కాస్త పసుపు, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఎండుమిరపకాయలు వేసాం కదా. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మసాలా పొడి కొట్టుకున్నది దీంట్లో వేసేసాం. అంటే అన్నీ కలిపి, మసాలానే కాదు, అన్ని పౌడర్లు కలిపి పెట్టుకున్నది దీంట్లో వేసేస్తున్నాం. దీంట్లోనే కొంచెం ఇది నాకు గసగసాల పౌడర్, అట్లాగే గరం మసాలా పౌడరు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసిందండి. ఇది వేసుకుని ఇప్పుడు మనం కలిపేస్తుంది. అసలే ఈ మిక్సీ జార్ తీయగానే దాని అరోమా మాత్రం అదిరిపోతుందండి. ఎందుకంటే ఇందులో మనం వేసినవి తక్కువ. ఇప్పుడు మనకి ఇందులో తక్కువైంది ఏదో చెప్పండి. అన్నీ ఫుల్ఫిల్గా ఉన్నాయి కనుక ఈ కూర మాత్రం వాసన అదురుతుందండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి చూసుకోండి. మరి దీంట్లో ఉన్న బెనిఫిట్స్ కూడా మనం చూసేద్దామా. దీన్నే వేడెక్కేటప్పుడు స్లోగా వేడెక్కుతుంది, చల్లారేటప్పుడు స్లోగా చల్లారుతుంది కనుక వీటిని మాత్రం మనం అబ్జర్వ్ చేసుకోవాలి. దీని బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం. ఆగండి, ఇది ఇంకొక కప్పులో పెట్టుకుందాం. వెల్కమ్ టు ద జనీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్ మిస్ సరోజన ఆంటీని. ఫ్రెండ్స్, ఈ యొక్క కూరలో ఉన్న బెనిఫిట్స్ చూసేద్దాము. ఒకసారి ఆలోచించండి. ఇది చేసిన తర్వాత చాలా అంటే వాడతాను నేను,
అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి కనుక మీకు అందరికీ ఇది చెప్పాలని ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ క్యాప్సికమ్ని కాస్త ఉప్పు వేసుకుని ఒక 5 నిమిషాలు ఇట్లా నానబెట్టుకొని నీళ్ళు పోసుకొని చక్కగా కడుక్కుందాం.